ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. మొదలు పెట్టచ్చు, కానీ అది ఏమైంది పంతులు గారు? అయ్యా, జాతకాలు చూద్దామంటే రాజు జాతకం మాత్రమే ఉంది, కీర్తి జాతకం లేదు. లేకపోతే ఇప్పుడు మీరే రాయండి పంతులు గారు. మీకు తెలియని పని కాదు కదా. పంతులు గారు, కీర్తి జాతకాన్ని మీరే రాయండి. జాతకం రాయాలంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన నక్షత్రం ఇవన్నీ ఉండాలి కదయ్యా. కానీ కీర్తికేవీ తెలియవు. కనీసం గోత్రనామాలైనా ఉంటే జాతకం రాయొచ్చు. అవి కూడా లేవు కదయ్యా. పంతులు గారు, కీర్తిని నా కూతురు స్థానంలో చూడాలని ఆశపడ్డాను. కాబట్టి కీర్తికి మా ఇంటి పేరు పెట్టండి. పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం అన్నీ మా రూపకి సంబంధించిన జాతకమే రాయండి. అదెలా కుదురుతుంది సూర్య? జాతకాలు వేయాలంటే మనకిష్టమైన తేదీ, సమయం వేయటం కాదు. పంతులు గారు, మీరైనా చెప్పండి. ఇలా అబద్ధాలతో జాతకాలు రాస్తే రేపు జరగరాని ఘోరాలు జరిగితే నష్టపోయేది ఆయన కాదు, నా అల్లుడు, నా మనవడు. కార్యం మంచిదైనప్పుడు ఈ తేదీలు, సమయాలు నేను పట్టించుకోను. నేను జాతకాలు అస్సలు నమ్మను. జాతకాలు కరెక్ట్గా ఉంటే నా విషయంలో ఏం జరిగింది? నా బిడ్డ ఎందుకు చనిపోయింది? పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగేనయ్యా. అయ్యా, కీర్తి రాజుల జాతకం ప్రకారం చూస్తే ఈ వారంలోనే దివ్యమైన ముహూర్తం ఉందయ్యా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రుక్మిణి ఆనందులకు పెట్టిన ముహూర్తమే కీర్తి రాజులకు కూడా మంచి ముహూర్తం అయ్యా. ఏమంటున్నారు పంతులు గారు? రుక్మిణి ఆనందుల పెళ్లి, కీర్తి రాజుల పెళ్లి ఒకే ముహూర్తంలో చెయ్యొచ్చని చెప్తున్నాను. చాలా సంతోషం పంతులు గారు. 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే పందిర్లో జరిపిస్తాను.
శుభం. పెళ్లి ముహూర్తం ఈ వారంలోనే ఉంది కాబట్టి ఇంక మీరు పెళ్లి తంతులు మొదలు పెట్టచ్చు. రేపటి నుంచే మొదలు పెడతాం పంతులు గారు. రెండు పెళ్ళిళ్ళ ముహూర్తం ఒకే రోజు కాబట్టి రాఘవ్ విషయాన్ని స్పీడప్ చేయాలి. పెళ్లి ముహూర్తం కంటే ముందే రాఘవ్ని పెద్దయ్య గారి ముందు నుంచోబెట్టాలి. అయ్యా, ఇక నేను బయలుదేరతాను. మంచిది. అమ్మా కీర్తి, వస్తానమ్మా. రాజు, కీర్తి, రుక్మిణి, ఆనంద్, మీ రెండు జంటల పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే వేదిక పైన అంగరంగ వైభవంగా జరిపిస్తాను. చంద్ర, అన్నయ్య. ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూడు. అలాగే అన్నయ్య. రాఘవ్ గురించి ఈ వారంలోనే డీల్ చేయాలి. చూసినారు కదా, ముహూర్తాలు కూడా పెట్టేసి ఉండారు. రేపటి నుండి పెళ్లి తంతులు కూడా మొదలవుతాయి. కానీ మీరు మాత్రం మా నాయన్ని నాకు చూపించలేదు. ఇంకా మీతో మాట్లాడటం వేస్ట్. మా నాయన లేకుండా నేను ఈ పెండ్లి చేసుకోను. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అయ్యో ఆనంద్, మీరు ఇంకేం చెప్పకండి. నేను ఈ పెండ్లి చేసుకోవాలనుకున్నది మా నాయనకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి. ఎవరైతే మా నాయన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేశారో వాళ్లే తీసుకొచ్చి వియ్యంకుడి స్థానంలో గౌరవంగా కూర్చోబెడతారంటే చూసి ఆనందించడానికి. ఆ ఆనందం నాకు దక్కనప్పుడు ఈ పెళ్లి నాకు అవసరం లేదు. మేమేం చెప్పకుండానే మొత్తం నువ్వే చెప్పేస్తున్నావు ఆనంద్. మమ్మల్ని కూడా మాట్లాడివ్వు ఆనంద్. మా నాయన్ని చూపించేంత వరకు మీతో నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నేను పోతా ఉండాలి. అయ్యో ఆనంద్.